ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే డైవోర్స్ అండర్ ముస్లిం లా. ఇది ఒక న్యూ పాయింటే. ఫస్ట్ పార్ట్ 1 కేటగిరీస్ ఆఫ్ డైవోర్స్ అండర్ ముస్లిం లా ఏంటి అంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ డైవోర్స్ అండర్ ముస్లిం లా అండ్ జ్యుడిషియల్ డైవోర్స్ వైఫ్ ఓన్లీ. అయితే ఎక్స్ట్రా జ్యుడిషియల్ అంటే కస్టమరీ డైవోర్స్. కస్టమరీ డైవోర్స్ ఏంటిదంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ నేను ఎలా చెప్పాలి మీకు అంటే, ఇప్పుడు హస్బెండ్ ఇస్తాడు కానీ జ్యుడిషియల్ డైవోర్స్ ఓన్లీ వైఫే ఇస్తుంది. ఓకేనా. ఎక్స్ట్రా జ్యుడిషియల్ డైవోర్స్ అంటే మనకు ఎవరైనా ఇద్దరు తీసుకోవచ్చు. జ్యుడిషియల్ డైవోర్స్ అంటే ఇందులో మనం కేటగిరీస్ ఆఫ్ కస్టమరీ డైవోర్స్ తెలుసుకుందాం. నేను చెప్పాను కదా ఓన్లీ హస్బెండ్ ఇస్తారు అనేసి. తలాక్ అనేది డైవోర్స్ బై హస్బెండ్. తలాక్ అంటే హస్బెండ్ ఇస్తారు. ఖులా అంటే డైవోర్స్ బై వైఫ్ ఇస్తారు. ముబారత్ అంటే మ్యూచువల్ కన్సెంట్. సేమ్ మనలాగే తలాక్ అనేది గుర్తుపెట్టుకోండి, హస్బెండే ఇస్తారు. టీ ఈక్వల్ టు హస్బెండ్, కే ఈక్వల్ టు వైఫ్. ఖులా, నేను నీకు ఖులా ఇస్తున్నాను అని వైఫ్ అంటే అది డైవోర్స్ అయిపోయినట్టే. తలాక్ అని ఇస్తే హస్బెండ్ తలాక్ అంటే హస్బెండ్ తలాక్ ఇచ్చినట్టు. ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ అంటే ముబారత్ అంటారు. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేను ముందు ఎలాబరేట్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మనం తలాక్ గురించి తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోలో వేరే వెరైటీ చెప్పాను కదా. డైవోర్స్ బై తలాక్ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఓన్లీ తలాక్ ఇచ్చేది హస్బెండే. రీజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు రీజన్ ఇవ్వు, నువ్వు ఎందుకు తలాక్ చెప్తున్నావు అనే వైఫ్కి అడిగే అధికారం లేదు. హస్బెండ్ మస్ట్ బీ ఆఫ్ సౌండ్ మైండ్. హస్బెండ్ మెంటల్గా కరెక్ట్ ఉండాలి. ఓరల్ ఆర్ రిటర్న్ తలాక్ నామా నోటితో అయినా చెప్పాలి, రాసైనా ఇస్తే తలాక్ అయిపోయినట్టే. వాళ్ళిద్దరికీ డైవోర్స్ వచ్చేసినట్టే. హస్బెండ్కి ఎటువంటి రీజన్ నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను తలాక్ అంటున్నా అలాంటి రీజన్స్ అవసరం లేదు. నువ్వు నాకు నచ్చలే తలాక్ 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 అన్నానంటే డైవోర్స్ వచ్చేసినట్టే. ఇది తలాక్ మీనింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంటిన్యూషన్ ఆఫ్ తలాక్. అయితే విట్నెసెస్ మే ఆర్ మే నాట్ బీ ప్రెజెంట్. విట్నెసెస్ లేకపోయినా అతను తలాక్ ఇవ్వచ్చు వైఫ్కి. కమ్యూనికేషన్ టు వైఫ్ ఈజ్ మ్యాండేటరీ. కంపల్సరీ వైఫ్తో చెప్పాలి. వైఫ్కి తెలియాలి. వైఫ్కి ఫేస్ టు ఫేస్ ఆమెకు తెలిసేటట్టు చెప్పాలి తలాక్ అని. అప్పుడైతేనే కన్సిడర్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ డిస్ప్యూట్స్ హస్బెండ్ మస్ట్ దట్ ద యాక్చువల్ అనౌన్స్డ్ డైవోర్స్. అంటే కంపల్సరీగా వాళ్ళకిద్దరికి గొడవలు అయినప్పుడు హస్బెండ్ డైవోర్స్ అని చెప్తాడు కదా, అది కంపల్సరీ కన్ఫర్మ్ డైవోర్స్ అన్నట్టే. ఇన్ కేస్ ఆఫ్ డిస్ప్యూట్స్ గొడవలు అయితే హస్బెండ్ మస్ట్ దట్ హీ యాక్చువల్లీ అనౌన్స్డ్ డైవోర్స్. కంటిన్యూషన్ నేను నెక్స్ట్ రీడ్లో చెప్తాను. థ్యాంక్ యూ. కంటిన్యూషన్ ఆఫ్ తలాకే. టైప్స్ ఆఫ్ తలాక్. తలాక్ ఈ సున్నత్, రివోకబుల్ తలాక్. ఈ తలాక్ ఏంటంటే చాలా మంచి తలాక్, గుడ్ తలాక్. సెకండ్ వన్ వచ్చేసి తలాక్ ఈ బిద్దత్, ఇర్రివోకబుల్ తలాక్, బ్యాడ్ తలాక్. అసలు మన ఇండియాలో వ్యాలిడే కాని తలాక్. ఫోర్త్ వన్ కంటిజెంట్ తలాక్, కండిషన్స్ ఉన్న తలాక్. ఫోర్త్ వన్ డిలిగేటెడ్ తలాక్, హస్బెండ్ రైట్ టు సమ్ బడీ ఎల్స్, ఎవరితో అయినా చెప్పించడం. 4 టైప్స్ ఆఫ్ తలాక్స్ ఉన్నాయి. ఇందులో మనం ఇన్ డెప్త్కి ఏమేమి ఏ తలాక్ ఎటువంటి తలాకు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డెలిగేటెడ్ తలాక్. ఇది వేరే వాళ్ళ త్రూ తోటి కూడా మనం తలాక్ ఇవ్వచ్చు. సో మన ఇంపార్టెంట్ తలాక్ ఈ సున్నత్, రివోకబుల్ తలాక్. ఇది ఇంపార్టెంట్ ఎందుకు అంటే, గుడ్ ఎందుకు అన్నానంటే తలాక్ ఈ సున్నత్ 2 టైప్స్ ఉంటాయి. తలాక్ ఈ హసన్, టైమ్ టు థింక్, రివోకబుల్ డ్యూ టు ఇద్దత్ పీరియడ్. 90 డేస్లో అరే నా భార్య మంచిది, నన్ను విడిపోయి ఉండలేను, నన్ను కలిసిపోతా అన్న వాళ్ళకే ఈ తలాక్ ఈ సున్నత్. దీంట్లో మనం ఇది ఎందుకు గుడ్ అంటే, మళ్ళీ వాళ్ళు కలిసిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను నా భార్యను వదిలి ఉండలేను, నాకు నా భార్య కావాలి, నాకు ఈ తలాక్ నేను అట్టిగానే ఇచ్చేసాను కోపంలో, నేను ఉండలేను. అందుకే ఇది మనం ఆలోచించుకునే టైంని తలాక్ హీ సున్నత్, రివోకబుల్ తలాక్ అంటారు. ఈ తలాక్ వచ్చేసి చాలా బ్యాడ్ తలాక్. ఎందుకు బ్యాడ్ అంటున్నానో చూద్దాం.
తలాకి బిద్దత్ అంటే ఇర్రివోకబుల్ తలాక్. ఒక్కసారి కమిట్ అయితే అది ఎవ్వరి మాట వినదు. లైక్ త్రిబుల్ తలాక్, తలాక్ 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 ఇమ్మీడియట్లీ తలాక్ వచ్చేస్తుంది. ఇది ఓన్లీ సున్నీ స్కూల్ ప్రాక్టీస్లోనే ఉంటుంది. హౌ ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్కాన్స్టిట్యూషనల్. ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసేయబడింది. అందరికీ తెలిసిందే కదా త్రిబుల్ తలాక్ ఇస్ హౌ డేంజరస్ కదా, చాలా డేంజర్ కదా త్రిబుల్ తలాక్ గురించి. కేసెస్ కూడా వచ్చాయి, కేస్ లాసెస్. సో అందుకే నేను దీన్ని బ్యాడ్ అనేసి ఎక్స్ప్రెస్ చేశాను. ఇది బ్యాడ్ తలాక్, ఇంతకుముందు చెప్పింది గుడ్. సో ఇది వరకు టాపిక్. అండ్ నేను కొత్త టాపిక్ నుంచి ఇంకోటి